ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. ఏ శుభకార్యమైనా నిర్విఘ్నంగా కొనసాగించి శుభ ఫలితాలను కలిగించాలంటే బృహస్పతి అనుగ్రహం తప్పనిసరి. గురుబలం ప్రత్యేకత, విశిష్టత గురించి, గురుబలం కోసం ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తులో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, సాయంత్రం 4:18 వరకు ఉంది. నక్షత్రం మృగశిర, మధ్యాహ్నం 12:13 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం సింహ క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు, ఇతరులతో తలెత్తేటువంటి సంఘటనలు, సంభాషణల ద్వారా చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అకారణ కలహాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా నెలకొంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో అనుకూలత గట్టి పట్టుదలతో కూడినటువంటి నిర్వహణ ద్వారా మాత్రమే సుసాధ్యపడుతుంది. విద్యార్థులకి అనువైనటువంటి కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ అవరోధాలు ఉన్నప్పటికీ నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో లభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక పరాజయాలు, ఆకస్మిక విజయాలు సమాంతరంగా కొనసాగుతాయి. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మానసిక భీతి పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అకారణ ఖర్చుల ద్వారా ఏర్పడేటువంటి ఆందోళన ప్రబలమవుతుంది. రాజకీయ రంగం వారికి శత్రుభీతి పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి ప్రబలమవుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు న్యాయవాద వృత్తి వారికి వెలుగులోకి వస్తాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. శ్రమ అధికమవుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు.
లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా లభించినప్పటికీ అసంతృప్తి సమాంతరంగా ఉంటుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు విద్యార్థులకి ప్రబలమవుతాయి. రాజకీయ రంగం వరకు అనిశ్చితి ఉంటుంది. ఒక విషయంలో గెలుపు, ఒక విషయంలో పరాజయం సమాంతరంగా కొనసాగుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు మాత్రం ప్రారంభించగలుగుతారు. ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో కూడా వ్యవసాయ రంగం వారు క్రమశిక్షణతో నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మెరుగైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించి పూర్తి చేసి విజయాలు కూడా పొందగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు కొనసాగించి అంతిమ విజయాల ద్వారా సంతృప్తికర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఓర్పు, సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. సంభాషణలు రుచిస్తాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మెరుగైనటువంటి విజయాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. మహిళలకు సునాయాస విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపచేస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఉన్నప్పటికీ అసంతృప్తికర సంఘటనలు మానసికంగా కొనసాగుతాయి. మానసిక వేదనలు పెరుగుతాయి. మానసిక క్లేశాలు పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియల్లో పొరపాట్లు దొరుకుతాయి. కాలయాపన అన్ని విషయాల్లో కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. అనిశ్చిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు పూర్తి చేయలేకపోతారు. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించి ఉన్నతిని సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకు పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల్లో ప్రావీణ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి సంతృప్తి కొనసాగుతుంది. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి దక్కుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు
ఇంకా సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. నూతన వార్తల ద్వారా ఏర్పడినటువంటి సంతోష సంఘటనలు అనుకూలతను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. అభివృద్ధికై తహతహ పెరుగుతుంది. అవరోధాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రావీణ్యత పెరుగుతుంది. విద్యార్థులకి మందత్వం తొలగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ షిరిడి సాయి బాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వరకు కొనసాగుతుంది. విద్యార్థులకి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఉత్తేజంతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైన వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అవరోధాలు ఏర్పడినప్పటికీ సంయమనంతో వాటిని పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విజ్ఞత పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కూడా కలిగి ఉంటారు. పొరపాట్లు గ్రహించగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరిగినప్పటికీ సమయానుకూల నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడిని అధిగమించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించుకుని నిర్ణయాలు తీసుకుని విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేనప్పటికీ సమర్థత కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు వ్యాపార రంగం వరకు పెరుగుతాయి. అసాధారణ నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడా రంగం వారు పూర్తి చేయగలుగుతారు. సందర్భోచిత నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి కుటుంబ సఖ్యతతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సాధించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, శుభవార్తలు తద్వారా ఆనందకర పరిస్థితులు వేగవంతంగా పొందాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు.
గురువారం దత్తాత్రేయుడికి ప్రీతిపాత్రమైన రోజు. గురువారం సందర్భంగా మీ గృహంలో దత్తాత్రేయుడి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసి ఆ దత్తాత్రేయుడి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. దత్తాత్రేయుడి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. పసుపచ్చటి చామంతి పూలతో, తెల్లటి పుష్పాలతో దత్తాత్రేయుడి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే దత్తాత్రేయుడి అనుగ్రహం కోసం శనగపిండితో చేసినటువంటి పదార్థాలు, రవ్వ లడ్డు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో మేడి చెట్టు దగ్గర పసుపు కుంకుమ వేసి మేడి చెట్టు మొదట్లో నీళ్లు పోసి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఒక పసుపు రంగు దారాన్ని మేడి చెట్టు కొమ్మకు చుట్టి ఓం కాలాగ్ని శమనాయ నమః అనే దత్తాత్రేయ మంత్రాన్ని చదువుతూ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమైనటువంటి మేడి చెట్టుకు ఈ విధంగా ప్రదక్షిణలు చేయటం ద్వారా, గృహంలో దత్తాత్రేయుడి చిత్రపటానికి పూజ చేయటం ద్వారా జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకొని దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రులై వివాహ సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాస భగవానుడు చతుర్విధ పురుషార్థ సమన్వయంగా మనకు అందించినటువంటి మహోత్కృష్టమైనటువంటి పురాణం మహాభారతం. ఆ మహాభారత గ్రంథం బహుశः ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద గ్రంథం. అన్ని శ్లోకాలతో, అంతమంది వ్యక్తులతో ఇతిహాసంగా దాన్ని ఆయన రచన చేశాడు. ఇతిహాసము అన్న మాటకు అర్థం ఏంటంటే అది యథార్థముగా అట్లే జరిగినది అని. అంటే అది కాల్పనికమైనటువంటి కథ కాదు, ఏదో కల్పించి విరామ వేళలో ప్రజల యొక్క మనోరంజకత్వం కోసం రచించినది కాదు. ఏది జరిగినదో దానినే మనకి ఆయన అందించాడు. అందుకే మహాభారతానికి ఆయన కూడా వ్యక్తి. అసలు మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక దేవాలయానికి వెడితే మనం ఏమడగాలి అన్న దాంట్లో మన స్వాతంత్ర్యం ఏం అక్కర్లేదు. అలాగే మన జీవితంలో సాధించవలసినదేది అన్నదాని విషయంలో కూడా మనం ప్రత్యేకంగా ఆలోచించవలసినది ఏం లేదు. పురుషార్థములు అంటారు, చతుర్విధ పురుషార్థములు అని. 4 విధములైనటువంటి పురుషార్థములు. పురుషార్థములు అంటే పురుషుడు అంటే మగవాడు అని కాదు అక్కడ అర్థం. పురుషుడు అంటే జీవుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ అర్థించి అంటే కోరి కోరి పొందవలసినవి ప్రయత్నం చేత. ఏవి అవి అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఇందులో అర్థము, కామము, ధర్మమునకు ముడిపడిపోతే మోక్షము తనంత తానుగా సిద్ధిస్తుంది. ఇంకా మోక్ష పురుషార్థము కొరకు వేరే ప్రయత్నం ఉండదు. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు కారణములు. సంపాదించేటటువంటిది, వ్యయం చేసేటటువంటిది కూడా ధార్మికంగానే ఉన్నాయనుకోండి. ఒక వ్యక్తి సంపాదిస్తున్నటువంటి ధనం ధార్మికమే, ఆయన ఖర్చు పెట్టేది ధార్మికమే. అలాగే ఆయన కోరిక ఎందుకు తీర్చుకుంటాడంటే అది ధర్మం అనేటటువంటి చట్రంలోకి ఇమిడింది. ఒక కోరిక తీర్చుకునే ముందు ఇది ధార్మికమేనా, ఈ కోరిక తీర్చుకోవచ్చా, అదొక్కటే ప్రశ్న. అది ఏ ఆశ్రమంలో ఉన్నాడు అన్నదాన్ని బట్టి ఆ ప్రశ్న ధర్మమునకు అన్వయం అవుతుందా లేదా అన్నది నిర్ణయింపబడుతుంది. ఒక తాంబూలం వేసుకోవాలనుకోండి, బ్రహ్మచారి అయితే వేసుకోకూడదు, గృహస్థ అయితే వేసుకోవచ్చు. వానప్రస్థుకి ఆ సమస్య లేదు, సన్యాసి అసలు దానికి ఎప్పుడూ కోరుకునేటటువంటి అవకాశం కూడా ఉండదు సన్యాసాశ్రమంలో. కాబట్టి ఒక కోరిక కోరితే అది ధర్మచట్రములోకి ఇముడుతుందా? ధర్మం ఎవరు చెప్పాలి? వేదం చెప్పాలి. వేదం చెప్పినటువంటి ధర్మం అనేటటువంటి చట్రంలోకి ఆ కోరిక ఇమిడితే తీర్చుకోవడం, ఆ ధర్మం అనే చట్రంలోకి ఇమడకపోతే తీర్చుకోకుండా ఉండగలగడం. అలా క్రమక్రమంగా అది ఏమైపోతుందంటే ధర్మానురక్తిగా మారిపోయి కోరికల యందు వ్యామోహము క్షీణించిపోతుంది. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు హేతువులు.
తుదకు జీవితంలో సంతృప్తి దేని చేత అంటే ధర్మానుష్ఠానము చేత. అదే పనిగా కోరికలు కోరికలు తీరడం వల్ల తృప్తి కాదు. ఒక స్థాయి దాటిపోయిన తరువాత, మొదట్లో కోరికలు కోరకుండా ఎవరు ఉండరు, కానీ ఒక స్థాయి దాటిన తరువాత ఇక ధర్మానుష్ఠానమే తృప్తి. నేను ఇవాళ ఎలా బ్రతకాలో అలా బ్రతికానా, ధార్మికంగా జీవించానా, అదే తృప్తి. అంతే. సంతోషంగా ఉండడానికి ఇక వేరే కారణం ఉండదు, ధర్మానుష్ఠానమే కారణమవుతుంది. అదే మోక్షమునకు కూడా కారణమవుతుంది. కాబట్టి ఆ ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసుకుని ఎలా బ్రతకాలి అన్నదాన్ని మనకి మహాభారతం ద్వారా నిరూపించి చూపించినటువంటి మహాపురుషుడు వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు భారతాన్ని చెప్తున్నప్పుడు అది గ్రంథస్థం చెయ్యాలి అంటే దానికి తగినటువంటి దక్షుడు కావాలి, అటువంటి సమర్థత కలిగినటువంటి వాడు కావాలి. ఎవరటువంటి లేఖకుడు లోకంలో అంత వేగంగా వ్రాయగలిగినటువంటి వాడెవరు అని ఆలోచించారు. అప్పుడు త్యాగమూర్తి అయి వినాయకుడు బయలుదేరాడు. నేను రచిస్తాను, మీరు చెప్తూ ఉండండి, నేను వ్రాస్తానన్నాడు. వ్యాస భగవానుడు చెప్తున్నాడు, ఈయన వ్రాయాలంటే దానికి తగిన ఘంటం ఉండాలి. ఆ ఘంటం అరిగిపోయిందనుకోండి వ్రాయడం కుదరదు. అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాగితాల మీద వ్రాసినటువంటి వ్రాతల కన్నా కూడా తాళపత్రముల మీద వ్రాసినటువంటి వ్రాతలు ఏవి ఉన్నాయో అవి చాలా కాలం మనుగడతో ఉంటాయి.